వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నేతల్లో కింజారపు అచ్చెన్నాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజారపు ఎర్రన్నాయుడు తమ్ముడే ఈ కింజారపు అచ్చెన్నాయుడు. అన్నబాటలో అచ్చెన్న కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అచ్చెన్నాయుడు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి రాణిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆయన బాధ్యత మరింత కీలకంగా మారింది. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను మార్చి 26న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో అచ్చెన్నాయుడు జన్మించారు. విశాఖ కృష్ణా కళాశాలలో ఆయన బీఎస్సీ చదివారు. అచ్చెన్నాయుడు తన సోదరుడి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004కు ముందు హరిశ్చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. అక్కడి నుంచి అచ్చెన్న సోదరుడు ఎర్రంనాయుడు 1983, 1985, 1989, 1994లో విజయం సాధించారు. 1996లో హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారింది. ఎర్రంనాయుడు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయగా, అచ్చెన్నాయుడు హరిశ్చంద్రపురం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అచ్చెన్నాయుడు 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. హరిశ్చంద్రపురం నియోజకవర్గం లేకుండా పోయింది. దీంతో అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. 2009లో టెక్కల్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కొర్లా రేవతిపతి చేతిలో 1893 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. రేవతిపతి మరణంతో 2009లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో కొర్లా రేవతిపతి భార్య భారతిపై అచ్చెన్నాయుడు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై 8,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచిన అచ్చెన్న చంద్రబాబు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టెక్కల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన మరోసారి గెలుపొందారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై 8,545 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగా అచ్చెన్నాయుడు అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటి అఫిడవిట్ ప్రకారం అచ్చెన్నాయుడికి 7 కోట్లకు పైగా ఆస్తులు ఉండగా సుమారు 2 కోట్ల రూపాయల అప్పులున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే టెక్కల్ని జిల్లా కేంద్రంగా మారుస్తా అని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. టెక్కలి ప్రజలకు ఒక్కసారి ఫోన్ కాల్ దూరంలో ఉండే నేత అచ్చెన్నాయుడు. తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను తన నియోజకవర్గ ప్రజలందరికీ చేరేలా చేసి టెక్కల్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీలో కింజారపు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దివంగత నేత కింజారపు ఎర్రంనాయుడు టీడీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ సోదరుడి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అచ్చెన్నాయుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నేత ఎవరంటే కింజారపు అచ్చెన్నాయుడు అని చెప్పుకుంటారు. తెలుగుదేశం అధినేత ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కింజారపు అచ్చెన్నాయుడు. చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. అంతేకాదు నారా లోకేష్ యువగళం పాదయాత్ర, నారా భువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమాలు చంద్రబాబు పాదయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు అచ్చెన్నాయుడు. టీడీపీ అగ్రనేత చంద్రబాబు నేతృత్వంలో పార్టీ విజయానికి విశేష కృషి చేశారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను అడుగడుగునా తూర్పోరబడుతూ తనదైన శైలిలో తిరుగుబావుట ఎగురవేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వైసీపీ అరాజకాలపై ప్రజలను ఆర్గనైజ్ చేయడంలో ముందున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ రాబోయే రోజుల్లో అధికారం తమదేనని ఎవ్వరూ అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు అచ్చెన్న.
వైసీపీ ప్రభుత్వం అణచివేత అరాచకాలకు ఏనాడు వెన్నుచూపలేదు. వైసీపీ నాయకత్వం, ప్రభుత్వం, పోలీసులు అచ్చెన్నాయుడిని ఎంత ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డారు. చంద్రబాబు నాయుడుకు సన్నిహితుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా, నమ్మకస్తుడిగా అచ్చెన్నకు గుర్తింపు ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడంలో అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరించారు అనే టాక్ ఉంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలను బుజ్జగించి పార్టీ విజయానికి తోడ్పడేలా పాటుపడ్డారు. అధినేత చంద్రబాబు సలహాలు, సూచనలతో, పక్కా ప్లాన్తో జమిలీ ఎన్నికల్లో విజయం సాధించడంలో అచ్చెన్నాయుడు ఎంతో కీలకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి రైతులు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అమరావతి రైతులపై వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. జగన్ 3 రాజధానుల వ్యవహారంపై కూడా ధ్వజమెత్తారు. ఏపీకి రాజధాని లేకుండా జగన్ చేశారని ప్రజల్ని చైతన్యం చేశారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేపట్టారు. ఉద్యోగులు, విశాఖ కార్మికులు, రైతుల ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే రైతులకు భూములపై హక్కులుండవని అచ్చెన్న ఎన్నికల ప్రచారంలో రైతుల్ని చైతన్యం చేశారు. అధికారం పోయింది కదా అని ఏనాడు ప్రజలకు దూరంగా ఉండని నేత అచ్చెన్నాయుడు. ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రతి వేదికపై చెప్పుకొచ్చారు. వైసీపీ రెచ్చగొట్టే చర్యలపై ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడంలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అచ్చెన్నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో సమన్వయంతో వ్యవహరిస్తూ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల విజయానికి అచ్చెన్నాయుడు పాటుపడ్డారనే టాక్ వినిపించింది. ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన వైసీపీ అరాచకాలపై అచ్చెన్న విరుచుకుపడ్డారు. ఓటమి భయంతో పిచ్చిపట్టి వైసీపీ నాయకులు దాడి చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ దాడిని, బోండా ఉమాపై జగన్ వేధింపులను అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూతుల వద్ద జన సునామీని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ లండన్ వెళ్లిపోతే తామెక్కడికి వెళ్లాలనే భయం వైసీపీ నాయకుల్లో ఉందని చెప్పారు. వచ్చే తమ ప్రభుత్వమే, ఎవరూ అధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడి హోదాలో కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాపై కేసులు ఎత్తేసి కేసులు తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు, అధికారులు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ అరాచకాలు చేసినా అక్కడ మొదట ప్రత్యక్షమయ్యేది అచ్చెన్నాయుడే. అకుంఠిత దీక్ష, అధినేత పట్ల విధేయత, పార్టీ పట్ల విశ్వాసం, కార్యకర్తల్లో ఆయనంటే ఓ నమ్మకం. ఇలా పార్టీలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించడంలో కీలకంగా వ్యవహరించారు. వ్యవసాయాభివృద్ధికి పాటుపడుతూ రైతన్నలకు అండగా నిలుస్తానని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రాగానే పాలనపై దృష్టి సారించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించడంలో వారంతా పనిలో నిమగ్నమయ్యారు. తమ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ముఖ్య అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా చూడాలంటూ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
పంటలకు నాణ్యమైన పురుగు మందులు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ నెల 18న రైతన్నలకు అందించబోయే పీఎం కిసాన్ యోజన తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో అచ్చెన్నాయుడు చర్చించారు. ప్రతి అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని అచ్చెన్నాయుడు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడతానని అన్నారు. వ్యవసాయంపై అవగాహన ఉన్న అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజారపు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్లో రైతులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సాగునీటి సమస్య, ప్రకృతి వైపరీత్యాల కారణాలు ఓవైపు, గత వైసీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోకపోవడం మరోవైపుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది రైతాంగం. ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటుంది. రైతుల సమస్యల పరిష్కారానికి అచ్చెన్నాయుడు తన వంతు కృషి చేస్తారు అనే ఆశాభావం రైతాంగంలో వ్యక్తమవుతుంది. మరి అచ్చెన్నాయుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రైతుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే ఆసక్తి రైతాంగంలో నెలకొంది. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ BRK న్యూస్.